హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్విహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో 2023-24 ఇయర్కి సంబంధించినటువంటివి. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయితే ముగిసింది, అది మనకు తెలిసిందే. సో సక్సెస్ఫుల్గా ఆ ఫేజెస్ అన్ని కండక్ట్ చేస్తున్నారు, అయిపోయినాయి కూడా. సో మరి ఇప్పుడు అందరు అడిగే డౌట్స్ ఏంటంటే, అన్న ఫోర్త్ ఫేజ్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. అసలు కన్ఫర్మ్గా ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా అన్న అనేది అడుగుతున్నారు అనమాట. సో ఆ పాయింట్ ఒక డిస్కస్ చేద్దాం. అండ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. అండ్ అలాగే రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనే అంశంపై మనమైతే ఈ పాయింట్స్ పై అయితే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్తో ఆలోచన పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన వీడియోస్ అయితే షేర్ చేయండి, సో వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనకైతే అప్డేట్ ఎలా వచ్చిందంటే, సో చూడండి, మనకి ఒక హింట్ అయితే ఇచ్చినారు కేఎన్ఆర్విహెచ్ఎస్ వాళ్ళు. ఏంటి అని అంటే, లైక్ మనకి ఆఫ్టర్ రిలీజింగ్ సీట్ అలాట్మెంట్స్, కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్ తీసుకోండి, ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఆ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఒకసారి తీసేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఇచ్చినారనమాట. ఏంటి అంటే, ఒక చూడండి పాయింట్, క్యాండిడేట్స్ హూ డు నాట్ రిపోర్ట్ టు ది కన్సర్న్ ప్రిన్సిపల్స్ ఆన్ ఆర్ బిఫోర్ 22 డిసెంబర్ అప్ టు 4 PM వరకు ఎవరైతే క్యాండిడేట్ సీట్స్ వచ్చినాయో రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు అప్ టు అంటే డిసెంబర్ 22 వరకు 4 PM వరకు అయితే రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు విల్ నాట్ బీ పర్మిటెడ్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్. వాళ్ళు వేరే ఫేజెస్ కండక్ట్ చేసి వీటికి సంబంధించినటువంటి ఫేజెస్లో మీరైతే ఆ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికైతే ఛాన్స్ అయితే లేదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మనకు ఆల్రెడీ కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోండి కావాలంటే. సో ఈ పాయింట్ తీసేసుకొని, అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఆనర్ బిఫోర్ 22 డిసెంబర్ వరకు రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు విల్ నాట్ బి పర్మిటెడ్, అంటే రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఫర్దర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు అనేది ఇచ్చినారు. సో ర్యాండమ్గా ఇస్తారు అనుకోవచ్చు, బట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఫేజెస్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ కాదు, మొత్తం అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మరో ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే లేదు. బట్ వాళ్ళు ఇక్కడ హింట్ ఇచ్చినారు ఏంటి అంటే, ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తాం, మీరు ఇక్కడ సీట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రిపోర్టింగ్ చేయండి, చేయకపోతే ఆ వేకెంట్ అయిన సీట్స్తో పాటు మిగతా సీట్స్ ఏవైతే ఫిల్ చేయలేదో ఆ సీట్స్ని మేము ఫోర్త్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అలాగే మరో పాయింట్ ఏమని ఇచ్చినారంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ మాప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ పర్మిటెడ్ ఫర్ అప్గ్రేడేషన్ ఇన్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ. సో ఇక్కడ మనకి ఇచ్చినారు, ఎవరికైతే సీట్స్ వచ్చినాయో ఆ స్టూడెంట్స్ అందరూ, సో మీకు అప్గ్రేడ్ అవ్వాలి అంటే, లైక్ మరో ఫేజ్ కండక్ట్ చేసి మీరు స్లైడింగ్ చేసుకోవాలి అంటే, ఈ కాలేజ్ నచ్చలేదు వేరే కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే, సో మీకు అప్గ్రేడేషన్ ఛాన్స్ కూడా ఇస్తాము అని చెప్పినారు. బట్ ఇక్కడ మళ్ళీ చూస్తే ఇఫ్ ఎనీ అని ఇచ్చినారు, అంటే ఇన్ కేస్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోనికి అయితే ఉంటుంది అని చెప్పినారు. సో బట్ టూ కైండ్స్గా మనం అయితే అనుకోవచ్చు. బట్ ఇక్కడ మొత్తం 90% మనకైతే అనిపిస్తుంది ఏంటి అంటే, లైక్ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారు అనేసి. సో అలాగే ఏం చేద్దామంటే, ఈరోజు నేను ఈవినింగ్ వరకే కాల్ చేస్తాను అనమాట కేఎన్ఆర్విహెచ్ఎస్ వాళ్ళకి. కాల్ చేసేసి అడిగేస్తాను, లైక్ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేస్తారా లేదా అనేసి. సో వాళ్ళకైతే కన్ఫర్మ్గా తెలిసి ఉంటుంది కదా, సో మనం అట్లా కూడా చెప్పేసుకుందాం. బట్ మనకి ఇక్కడ అనిపించింది ఏంటంటే, 90% మనకి ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు అనేసి మనమైతే ఇక్కడ అనుకోవచ్చు. మరియు అలాగే ఫ్రెండ్స్, అందరూ ఏంటంటే, లైక్ చాలామంది సీట్స్ రాని వాళ్ళు అడుగుతున్నారు, అన్న మేనేజ్మెంట్ కోటాలో మాకు సీట్ కావాలి అనేసి. సో ఫ్రెండ్, నేను కూడా చాలా కాలేజెస్ని కాంటాక్ట్ అయ్యాను అండ్ మేనేజ్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో ప్రతి కాలేజ్లో చూస్తే మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి, ఏ కాలేజ్లో కూడా సీట్స్ లేవు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు ఇన్ కేస్ ఏమైనా ఉంటే, ఎవరైనా మేనేజ్మెంట్లో సీట్స్ తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు కూడా ఒకసారి ఏమైనా మీ కాలేజ్లో అడగండి, మిగిలిపోయిన ఎవరికైనా సీట్స్ ఏ కాలేజ్లో అయినా మిగిలి ఉంటే సో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ మీరైతే మరికొందరికి హెల్ప్ అయితే చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్, కొంచెం అయితే చూసుకోండి. సో అండ్ అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అంటే, బిఫోర్ మనకి నోటిఫికేషన్ రాకముందే మనమైతే ఆ కాలేజీలోకి వెళ్ళి చేసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే, సో కొందరు ఉంటారు కదా, మేనేజ్మెంట్లో సీట్ కావాలి, ఎందుకు అంటే మాకు అవుట్ ఆఫ్ 1000కి మాకు 600 మార్క్స్ వచ్చినాయి, సో మాకు ఎలాగైనా సీట్ రాదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు చూడండి. సో అట్లాంటి వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి, లేదా కన్ఫర్మ్గా మేము ఎట్లా చేసినా మా కౌన్సిలింగ్ త్రూ రాదు మాకు అనుకుని, సో డైరెక్ట్ మాకు అందులోనే పర్ఫెక్ట్ కోర్సులో పర్ఫెక్ట్ సీట్ అనేది కావాలి పర్ఫెక్ట్ కాలేజ్లో అని అనుకోండి, సో పర్టికులర్గా ఆ కాలేజ్లోనే చేసుకోవాలి అని అనుకునే వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ తీసుకుంటారనమాట.
సో అలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అంటే బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళ అడ్మిషన్ నోటిఫికేషన్ రాకముందే చేసేసుకోవాలి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇన్ కేసు ఏమైనా సీట్స్ మిగిలిపోయి ఉంటే ఇప్పటికి కూడా ఇస్తారు, బట్ ఏ కాలేజ్లో అయినా సీట్స్ అనేవి మిగిలి లేవు. సో అలా ఉంది ఫ్రెండ్స్. సో అందరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకైతే రేపు అంటే December 22 4 PM వరకు అయితే టైం అయితే ఇచ్చినారు ఫర్ రిపోర్టింగ్కి. ఇంకా ఎవరైతే సీట్స్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదో వెంటనే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి మన ఛానల్ గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.